ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో మీకు తెలుసా? మీనరాశి వారికి విశేషంగా రాశిలోనే శని భగవాను వక్రగమనంగా ఉండడం, పుష్యమీ నక్షత్రంతో ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకోవాలన్నట్లయితే పసుపు ఛాయ కలిగినటువంటి పసుపు ముద్దను ప్రమిదగా ఏర్పాటు చేసుకొని అందులో నవధాన్యములను వేసి మనసులో కోరికను కోరుకొని కాలభైరవాష్టకాన్ని చదివి కులదేవతలకు, గ్రామ దేవతలకు, ఇష్టదేవతల దగ్గర ఈ ప్రమిదను ఉంచి రాగలిగినట్లయితే, లేకపోతే రావి వృక్షానికి పసుపు దారాన్ని 108 సార్లు చుట్టగలిగినట్లయితే సకల దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందం, అదృష్టం మీనరాశి వారి సొంతం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.